హే గాయ్స్, ఈరోజు మనం ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది రైస్లోకి, బిర్యానీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పదండి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో మెంతుల పౌడర్ అండ్ టర్మరిక్ యాడ్ చేయండి. ఈ మెంతుల పొడి వేస్తే చేదుగా ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు, బట్ అస్సలు చేదుగా ఉండదు. ఇది కర్రీస్, గ్రేవీస్ చిక్కదనానికి దగ్గరగా అవ్వడానికి మాత్రమే వాడుతున్నాము. సో నెక్స్ట్ ఇందులో ఒక పెద్ద ఆనియన్, 3 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించండి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ కలుపుకొని ఇందులో ఒక టమాటో యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోండి. ఈ టమాటో సాఫ్ట్గా అయినంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఇది ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే టమాటో చూడండి ఫుల్గా మగ్గిపోయింది. ఒక్కసారిగా మళ్ళీ కలుపుకోండి. ఫుల్గా కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగినంతగా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా వేసి వెంటనే మూత పెట్టేసేయండి, కలపొద్దు. 2 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు కలపండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అనేది మన కర్రీకి బాగా పట్టుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బాగా కలుపుకోండి. పేస్ట్ అంతా బాగా కలిసినంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక కప్పు ప్రాన్స్ యాడ్ చేయండి. రొయ్యలు యాడ్ చేసి, నేను చిన్న రొయ్యలు తీసుకున్నాను, టైగర్ ప్రాన్స్ కాదు. ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. ఒక రెమ్మ కర్రీ లీవ్స్ యాడ్ చేసి కలుపుకోండి. బాగా మూత పెట్టి మగ్గించండి రొయ్యల్ని. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒకసారిగా మళ్ళీ కలుపుకొని ఇందులో ఒక కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాక 10 మినిట్స్ ప్రాన్స్ని మూత పెట్టి ఉడికించండి. అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది. ఇలా 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోతుంది. చూడండి ప్రాన్స్ ఎంత బాగా ఉడికిపోయాయో. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ కర్రీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. డూ సబ్స్క్రైబ్.